మన జయలలిత పరిపాలన చూస్తే చాలా బాగుంది. అట్లాగే ఒక ఆలోచన ఒక పార్టీ పరంగా మంచిదే. టీఆర్ఎస్ అని పెట్టింది చూసావా, అది ఏంటంటే టీఆర్ఎస్ అంటేనే ఒకప్పుడు తెలంగాణ పెద్ద పెద్ద నాయకులకు కూడా కలిసి వచ్చింది. బీఆర్ఎస్ మార్చినగానే పాపం చాలా మంది చతికిల పడిపోయారు. కానీ ఏది మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే కనపడుతున్నారు, బయట ఉన్న వాళ్ళందరూ కనుమరుగైపోయారు. పాపం టీఆర్ఎస్కి ఎంతో చేసిన వాళ్ళు. మరి ఈ మార్పు అనేది ఇప్పుడు రావాలి. టీఆర్ఎస్ అని పెడితే మళ్ళీ గ్రామాల పరంగా పల్లెటూరు మిగతా ఉన్న 33 జిల్లాలు అయినాయి, మళ్ళీ సీట్లు పెరిగినాయి, 179కి పెరిగినాయి. కాబట్టి ఒక ప్రయోజనం అనేది ఉంది ఆమె వల్ల, ఆ పేరు వల్ల. ఇంకోటి ఏంటంటే ఆమె ఏమంటున్నారంటే లిక్కర్ రాణిని జయలలితతో పోల్చొద్దు అంటారు. లిక్కర్ నాని ఏమో చెప్పలేం కదా పాపం. ఏదో 100 రోజులు జైల్లో ఉంది, క్లీన్ సీట్ ఇచ్చింది కదమ్మా, ఏమి లేదని. తిరుపతి కొండ వెళ్ళింది, ఆంధ్ర అని పొగిడింది, ఢిల్లీని మళ్ళీ పొగిడింది. ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. చేసిందమ్మా, జాగృతి వల్ల కొద్దిగా ప్రయోజనం అనేది చేసింది. తెలంగాణ ఉద్యమం నుంచి వాళ్ళ నాన్నగారితో తోడుంది. కేటీఆర్ గారి కన్నా కూడా ఈయన ఎక్కువగా తోడుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కొద్దిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్కి ఎవరైనా రివర్స్ అయినా కూడా కవితనే చూస్తారు, కేటీఆర్ని చూడరు. అది ఆ మూమెంట్ అనేది మొదలయ్యేది కాబట్టి అనుకోవచ్చు. చెప్పలేమమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు బయటికి రావట్లే, ఏజ్ అయిపోయిందని. మరి ఏ విషయం అనేది చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్లకు ఉంటారనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఏదైనా అనుకోవచ్చు మనం. ఆయన ఏం మాట్లాడతలేదు కాబట్టి మొత్తం కేటీఆర్ గారే తీసుకుంటారు, కేటీఆర్ గారే పార్టీకి ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ జనాల్లో మొదలయ్యింది. కాబట్టి మొత్తం బాధ్యత కేటీఆర్ మీద ఉండిద్ది కాబట్టి ఈమె పోరాటం పరంగా దిగింది అని నేను అనుకుంటున్నాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అసలు వాళ్ళ కుటుంబం అంటేనే ఈయనమ్మా, వాళ్ళ కుటుంబం అంటేనే ఏడదా కోపం ఉంది. మరి ఇంకా పేరే మార్చుకోవాలా, కవిత గారు కలవకుంటలే అని పిలుస్తున్నారు. వాళ్ళ పేరు కూడా అట్టాగే ఉంది. ఆ పేరు మార్చుకుంటే ఏదన్నా రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తారు. ఆ పేరు వినపడితేనే రేవంత్ రెడ్డి గారికి మండిపోయింది. మరి ఇంకోటి ఏంటంటే ఇదంతా రేవంత్ రెడ్డి పొలిటికల్ డ్రామా అంట కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చేలోపు బీఆర్ఎస్ లోకి మళ్ళీ కొత్త పార్టీలో దానికి అనిపిస్తుంది అంటున్నాను. చెప్పలేమమ్మా, ఎందుకంటే మొన్న మాట్లాడే విధానం చూసి మళ్ళీ కలిసింది అనుకో జనం నవ్వుకుంటారు అనే ఫీలింగ్ లో ఉండిద్ది కాబట్టి విడిగానే ఉండిద్దని నేను అనుకుంటాను.